అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో తాగునీరు పైప్లైన్లో మురికినీరు వస్తుండటంతో పట్టణ ప్రజలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ఆరోవా ట్రావెల్స్ బంగ్లా పరిసర ప్రాంతాల్లో తాగునీటి పైప్లైన్లో మురికినీరు దుర్గంధంతో వస్తుంటే ఎలా తాగుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో వారానికి ఒకరోజు మాత్రమే తాగునీరు వస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు కొల్లాయి కనెక్షన్లకు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మున్సిపల్ అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి తమ సమస్యను తీర్చాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇది ఫస్ట్ నా ప్రాబ్లం, నాకు మెయిన్ నా ప్రాబ్లం. ఇంకా నేను బయటికి రాలేను. నేను అసలు కాలువలో చెత్త అక్కడ చేస్తారు. నీళ్ళు అయితే అడ్డం మీ ముందు అడ్డం పెట్టండి. మంచినీళ్ళు రావడం లేదంట. నీళ్ళన్నీ మంచినీళ్ళకి వాసన వస్తాయి. ఇంత కాలం కోసం మాకు వాసన రావు నీళ్ళు. మాకు ఇప్పుడున్న రోగాలకి కాలు చెత్త అంతా కాళ్ళకి వేస్తే మాకు ఇళ్ళ ముందు వస్తాయి నీళ్ళు. మాకు నీళ్ళు బాగా వస్తున్నాయి. కొలాయికి మంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమంతే అదే వాస్తుంది. మేము ఇంకా అట్లా అవుతున్నాం. ఇంకేం చేయాలి మేము ఇంకా మొత్తము. ఇది ఫస్ట్ నా ప్రాబ్లం, నాకు మెయిన్ నా ప్రాబ్లం. ఇంకా నేను బయటికి రాలేను. నేను అసలు కాలువలో చెత్త అక్కడ చేస్తారు. నీళ్ళు అయితే అడ్డం మీ ముందు అడ్డం పెట్టండి. అడ్డం పెట్టండి. మంచినీళ్ళు రావడం లేదంట. నీళ్ళన్నీ మంచినీళ్ళకి వాసన వస్తాయి. ఇంత కాలం కోసం మాకు వాసన రావు నీళ్ళు. మాకు ఇప్పుడున్న రోగాలకి కాలు చెత్త అంతా కాళ్ళకి వేస్తే మాకు ఇళ్ళ ముందు వస్తాయి నీళ్ళు. మాకు నీళ్ళు బాగా వస్తున్నాయి. కొలాయికి మంచి నీళ్ళు వస్తున్నాయి. దాదాపు 10-15 రోజుల నుంచి ఇట్లే వస్తుంది. వారం గుర్తు వదులుతున్నారు. మేమేమనుకుంటున్నామంటే ఆడ రిజర్వేర్లో వాటర్ లేదన్నారు. అది కింద అది అది కలిసి వస్తుందంటే అట్లా అనుకుంటున్నాము. అయితే కానీ అట్లే పట్టి 2 times అట్లే అయింది. ఇప్పుడు ఇది 3వ తూరు వారం గుర్తు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు చెక్ చేస్తే మళ్ళీ ఈరోజు కానీ అట్లే వస్తుంది. అంటే బ్యాడ్ స్మెల్, అసలు నీళ్ళు నోట్లో తీసుకునే కానీ రావడం లేదు. దానివల్లనే మళ్ళీ మేము మా వాడు అన్న కౌన్సిలర్ అన్నకి అంజన్నకి కొద్దిగా పిలిపించి చూసానని పిలిపించినాము. అన్న వచ్చి మీకు కానీ సార్ పిలిపిస్తాము చూస్తున్నారని అదే దాని గురించి విచారిస్తామని చెప్తున్నారు. దాదాపు 10-15 రోజుల నుంచి ఇట్లే వస్తుంది. వారం గుర్తు వదులుతున్నారు. మేమేమనుకుంటున్నామంటే ఆడ రిజర్వేర్లో వాటర్ లేదన్నారు.